నమస్కారం ఫ్రెండ్స్. నేను మీ అందరికీ ఈ వీడియో ద్వారా కొన్ని ప్రశ్నలు వేయదలుచుకున్నాను. దానికి సమాధానం కూడా మీరే ఇవ్వాలి. అంటే సమాజం నుంచి నేను ఒక అభిప్రాయ సేకరణ చేయాలనుకుంటున్నాను. అదేమంటే ఎప్పుడు నా మనసులో ఈ చీప్ అంటే మీనింగ్ ఏమి, అగ్వ చూడండి. ఆ వర్డ్స్ పలుకుతుంటేనే మనకొక అంటే జిగుత్స, మననెవరినో పైనుంచి కిందికి ఎత్తేసినట్టు, మనల్ని ఎవరో అండర్ ఎస్టిమేట్ చేసినట్టు, మనల్ని అంటే ఆర్థికంగా చితకబడ్డట్టు ఈ చీప్ అనే వర్డ్ యూజ్ చేసాగానే, లేదా అగ్వ, డిస్కౌంట్ నేటి ప్రపంచంలో అగ్వకు ఒక అంటే మర్యాద పూర్వకంగా పెట్టే పేరు డిస్కౌంట్ అంటే అంత అనిపించదు, కానీ అగ్వ లేదా చీప్ అనగానే మనకే ఒక రకమైన ఫీలింగ్ వస్తుంది. కానీ మీరందరూ తెలుసుకోవలసిన ఒక విషయం ఏముందంటే, ఈ చీప్ అనేది, ఈ కాస్ట్లీ అనేది ఎదుటి వ్యక్తి యొక్క పర్సనల్ అభిప్రాయం మాత్రమే. ఒక కోటీశ్వరుడికి బంగారం ఇంత పెరిగినా అది చీపే కావచ్చు. ఒక పేదవాడికి బంగారం ఇంకో 30-40 వేలు పడినా అది కాస్ట్లీనే కావచ్చు. అంటే బంగారం పెరిగినా ఒకరికి చీపు, బంగారం 30,000 పడ్డా కొనలేని పరిస్థితి. మరి ఈ ఇద్దరిలో ఎవరు కరెక్ట్? పడ్డా కొనలేని వ్యక్తి తప్ప, లేదా పెరిగినా కొనే వ్యక్తి తప్ప? ఇటువంటి ప్రశ్న మీరు లైఫ్లో ఎప్పుడు వినిండారు? ఇదేం ప్రశ్న? ఆలోచించండి. ఈ కాస్ట్లీ, ఈ చీప్ అనేది ఎదుటి వ్యక్తి యొక్క అభిప్రాయం. ఎదుటి వ్యక్తి యొక్క అభిప్రాయం అది ఎగ్జాక్ట్లీ మీ అభిప్రాయం ఉండవలసిన అవసరం లేదు కదా. మనం చూస్తూ ఉంటాం రోడ్డు పైన ఆకలి అవుతుంటే కొంతమంది 2 అరటి పండ్లు కొనుక్కొని తింటారు. 4 రూపీస్ 5 రూపీస్ ఇస్తారు, 2 అరటి పండ్లు తింటారు. నేను కొంటే 2 డజన్ల అరటి పండ్లు కొంటా. ఇప్పుడు ఆకలైన వాడు 2 అరటి పండ్లు కొని తింటాడు. నేను 2 డజన్ల అరటి పండ్లు తెస్తే మా బాబు 2వ రోజే సాఫ్ చేస్తాడు, తినేస్తాడు. అక్కడ ఆకలి అవుతుంది, ఇక్కడ ఆకలి అవుతుంది. అక్కడ 2 అరటి పండ్లతో కడుపు నిండింది. ఇంటికి తెచ్చిన 2 డజన్ అరటి పండ్లు, దాంట్లో 12-10 సునాయాసంగా మా బాబు తినేస్తాడు. ఆకలైతున్న వ్యక్తులు ఇద్దరు,
మా బాబుకు ఆకలి అవుతుంది, ఆ 2 పండ్లు తిన్న వ్యక్తికి ఆకలి అవుతుంది. కానీ మా బాబు దగ్గర నేను 2 డజన్ అరటిపండ్లు పెడితే దాంట్లో నుంచి డజన్ తినేస్తాడు. బహుశా ఆ ఆకలైన వ్యక్తి దగ్గర నేను డజన్ పెట్టినా వాడు డజన్ తినేస్తాడు. కానీ ఆయనకు ఆ ఆప్షన్ లేదు. అంటే నేను 2 డజన్లు కొనడం తప్ప, లేదా ఆ వ్యక్తి 2 అరటిపండ్లు తిని నోరు మూసుకోవడం, మూతి తుడుచుకోవడం తప్ప. అంటే ఆప్షన్స్ ఉంటే మనిషి చేంజ్ అవుతూ ఉంటాడు. మా బాబుకు నేను 2 అరటిపండ్లు తెచ్చిన అనుకోండి, వానికి ఆకలి అవుతుంది అనుకోండి, ఆ 2 అరటిపండ్లు తిని సర్దుకుంటాడు. ఏ వ్యక్తిలాగా? ఆ రోడ్డుపై 2 అరటిపండ్లు తిన్న వ్యక్తిలాగా వీడు కూడా మూతి తుడుచుకుంటాడు. ఎందుకంటే 2 అరటిపండ్లు ఉన్నాయి, ఆప్షన్ లేదు, 2 అరటిపండ్లు ఉన్నాయి. మనం ఆప్షన్ ఇస్తే ఆకలి పెరుగుతుంది. ఈయనకు కూడా ఆకలి పెరుగుతుండొచ్చు, కానీ ఆప్షన్ లేదు, 2 అరటిపండ్లు ఉన్నాయి, అవి తిని మూతి తుడుచుకోవాలి. కానీ వీడికి 2 తిన్నాక కూడా ఆకలి తీవ్రతరం అవుతుంది. ఎందుకంటే అది కడుపులో ఉన్న ఆకలి కాదు, బ్రెయిన్లో ఉన్న ఆకలి. మా బాబుకు బ్రెయిన్లో ఆకలి కలిగింది, ఆ వ్యక్తికి కడుపు ఆకలి తీరితే చాలు అనుకున్నాడు. అంటే మనకు ఆప్షన్స్ ఎన్ని ఉంటాయో, కోరికలు, ఆకళ్ళు, వ్యక్తిగత అభిప్రాయాలు, ఆశలు, ఆకాంక్షలు, ఇవన్నీ ప్రొడ్యూస్ కావడం స్టార్ట్ అవుతుంది. అంటే సమాజంలో వాంట్స్ అంటే కోరికలు సమాజాన్ని పిచ్చివాళ్ళు చేస్తుంది. నేను రీల్స్లో అక్కడిక్కడ యూట్యూబ్లో చూస్తూ ఉంటాను. డ్రై ఫ్రూట్ లడ్డు మా దగ్గర బ్రహ్మాండంగా సేల్ అవుతున్నాయండి, డ్రై ఫ్రూట్ లడ్డు అంట. సరే, నువ్వు డ్రై ఫ్రూట్ లడ్డు ఎలా తయారు చేస్తున్నావు? డ్రై ఫ్రూట్ లడ్డు ఎలా తయారు చేస్తున్నావు? అది కేజీ 1200 రూపాయలు. మనమేమనుకుంటాం, డ్రై ఫ్రూట్ లడ్డు పేరు చూడండి, డ్రై ఫ్రూట్ లడ్డు. బాదాం 700 రూపాయలు కిలో, కాజు 800 రూపాయలు కిలో. దాంట్లో అక్రోటు గిక్రోటు అయితే 1600 1400 కిలో. కరెక్టా? గుమ్మడి గింజలు 350 400 రూపాయలు కిలో. పిస్తా అంతే, అక్రోటు కాస్ట్లీనే. అయితే డ్రై ఫ్రూట్ లడ్డు 1200 చీప్ కదా అని చాలామంది ఆర్డర్ ప్లేస్ చేస్తారు. డ్రై ఫ్రూట్ లడ్డు చీప్ కదా అని, 1200 కదా అని, లేబర్ కలిపితే అంతే అవుతుంది. కాజు 700, బాదాం 700-800, అక్రోటు పిస్తా 1600 1400. తప్పలేదు, 1200 చీపే అనుకుంటాం. మనం అబ్జర్వ్ చేయవలసిన పాయింట్ ఏమంటే, ఈ ఖజూర్ ఉంటుంది కదా, ఖర్జూర పండు 60 నుంచి 80 రూపాయలు కిలో. ఖర్జూర పండు 60 నుంచి 80 రూపాయల కిలో. మీరు చూడండి, డ్రై ఫ్రూట్ లడ్డూలో అంజీర్ కూడా వేస్తారు. అంజీర్ అంటే అందరికి ఇట్లా దారంలో పెట్టింటారు కదా, అంజీర్ కూడా ఇస్తారు.
అక్రోట్ కూడా కనిపిస్తుంది, పిస్తా కూడా కనిపిస్తుంది, కాజు కూడా కనిపిస్తుంది, బాదాం కూడా కనిపిస్తుంది. కానీ చాలామందికి కనిపించింది ఏమంటే ఖర్జూర పండు. దాన్ని కూడా వీళ్ళు ఒక డ్రై ఫ్రూట్ అంటారు. ఖర్జూర పండు డ్రై ఫ్రూట్ ఎలా అవుతుంది? కాదు కదా. ఎందుకు వేస్తున్నారు మీరు అంత చీప్ ఉన్నది డ్రై ఫ్రూట్ లడ్డూలో ఎందుకు వేస్తున్నారంటే వీళ్ళు తెలివిగా ఒక సమాధానం చెప్తారు. మీరందరూ గమనించాలి, ప్రశ్నించాలి అందరికీ. నేను టెక్నికల్ చెప్తున్నా, ఎందుకంటే నేను హైదరాబాద్లోనే ఫస్ట్ మొట్టమొదటి హోమ్ డెలివరీ కాకుండా రోడ్ డెలివరీ ఫుడ్ సర్వీస్ స్టార్ట్ చేసింది నేనే. అంటే మీరు స్విగ్గీ జొమాటోలు ఇంటికి వస్తున్నాయి కదా, నేను ఇంటికి తేవకుండా రోడ్డు మీద ఇచ్చినాను డెలివరీస్. హైదరాబాదులో మోస్ట్ పాపులర్ పర్సనాలిటీస్ రోడ్డు మీద వచ్చి డెలివరీ తీసుకున్నారు. అంటే క్వాలిటీ అలా మెయింటైన్ చేసినాను నేను. ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా మీకు. ఖర్జూరం ఎందుకు వేస్తున్నారండి? అది డ్రై ఫ్రూట్ కాదు కదా, అదే ఖర్జూర పండు. ఖర్జూరం కాదు, ఖర్జూర పండు వేస్తున్నారు కదా. అది 60 నుంచి 80 రూపాయల కిలో కదా. ఎందుకు వేస్తున్నారండి? డ్రై ఫ్రూట్ లడ్డు చాలా హెల్దీగా తయారు చేస్తున్నామండి మేము. అదెట్లా అంటే దీంట్లో మేము బెల్లం కలపమండి. అంటే ప్రజల్లో చైతన్యం లేదు, తెలుసుకునే ఆకాంక్ష లేదు, ఆ కసి లేదు. ఇది నాట్ ఇంపార్టెంట్ అనుకుంటారు. నేను ఇవాళ మీకు కొన్ని సూక్ష్మాలు చెప్తా. నేను మంచి మార్గంలో ఎప్పుడు ఇటువంటి ఏవి డిస్కస్ చేయను నేను. కానీ టైం వచ్చేసి డిస్కస్ చేస్తా. నేను అంటే ఈ ఫుడ్ రిలేటెడ్ బిజినెస్ని నేను త్యాగం చేసినాను. కానీ నాకు ఇప్పుడు బయట అవైలబుల్ ఫుడ్ ఐటమ్స్ అవి చూస్తుంటే కోపం వస్తుంది. నేను ఎందుకు ఇది చేసిన అంటే నాకు హయ్యర్ మార్జిన్స్ ఉన్న బిజినెస్లు తగిలినాయి కనుక అవి చేయడం ఇంకా నాకు శక్తికి మించిన థింగ్ కనుక నేను వదిలేసిన. నేను అడుగుతున్న ప్రశ్న ఏమంటే మీరు ఖర్జూర డ్రై ఫ్రూట్ లడ్డూలో ఎందుకు మిక్స్ చేస్తారు? అంటే బెల్లం ఉండదు కదండి, తీపి కోసం ఖర్జూర యూజ్ చేస్తాం. నేను ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నా అంటే మార్కెట్లో మిమ్మల్ని మూర్ఖులు ఎలా తయారు చేస్తారు. నేను ఇది చూసి 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 అసహ్యంగా పట్టింది నాకు. మా డ్రై ఫ్రూట్ లడ్డు అండి రోజుకు 100 కిలోలు అమ్ముడు పోతుందండి. కొనేవాడు హవలేవాడు కనుక. పేరేమో డ్రై ఫ్రూట్ లడ్డు, దాంట్లో ఏం కలుపుతున్నావు? ఖర్జూర పండు కలుపుతున్నావు. దాని విలువైంది 60 to 80 రూపీస్. ఏమి అని సాకు చెప్తున్నావు? బెల్లం కలుపుతలేము, తీపి కోసం ఖర్జూరం కలుపుతాం. ఖర్జూర పండు ఎలా తయారవుతుంది? ఖర్జూర పండు ఎలా తయారవుతుంది? దాన్ని అది పండినాక అంటే చెట్టు మీద పండినాక తెచ్చి ఈ షుగర్ సిరప్లో దాన్ని ఇది చేసి డ్రై చేస్తారు, అంటే బయట వేస్తారు. అది షుగర్ సిరప్ని అంతా అబ్జర్వ్ చేసుకొని మనం కనిపించే ఖర్జూర పండు తయారవుతుంది. దాని వెయిట్ విపరీతంగా ఉంటుంది. అది అంత హెల్దీ కూడా కాదు. అది బెల్లం పాకంలా మరగబెట్టారు. అది సహజ సిద్ధంగా అంత తీపిగా ఉండదు ఖర్జూర. అది తీయగా ఉంటుంది. అంటే ఆల్రెడీ దాంట్లో షుగర్ ఉంది, ఆర్టిఫిషియల్ షుగర్, ఒరిజినల్ షుగర్ కాదు. మీరు ఖర్జూర పండు తినాలంటే ఎల్లో కలర్ పండ్లు ఉంటాయి సార్, డైరెక్ట్ తినండి, మీకు దాని డిఫరెన్స్ తెలిసిపోతుంది. అది ఒరిజినల్ పండు, ఇది ప్రాసెస్డ్ పండు. అయితే మీరు డ్రై ఫ్రూట్ లడ్డు అని పేరు చెప్పి
ఈ 60 నుంచి 80 రూపాయల కిలో పెట్టి దాన్ని మిక్స్ చేసి మేము షుగర్ని అవాయిడ్ చేస్తున్నామని ఒక సాకు చెప్పి, బాదాం పిస్తా కాజు అన్నీ వేస్తున్నామని ఒక సాకు చెప్పి, దాంట్లో ఈ 1200 రూపాయల ప్రైస్ ట్యాగ్లో 30 నుంచి 40% ఖర్జూర పండు వేసేస్తారు. ఖర్జూర పండు శాతము ఆ వెయిట్లో 30 to 40% ఉంటుంది. కానీ దాని పేరు డ్రై ఫ్రూట్ లడ్డు. చాలా హెల్దీ అండి. అంటే యూ కెన్ ఇమాజిన్ 60 నుంచి 80 రూపాయలు పలికే ఖర్జూర పండును దాంట్లో కలిపితే వెయిట్ యావరేజ్ అయిపోతే 1200 డ్రై ఫ్రూట్ లడ్డు ఏ రేట్లో ఆయనకు రెడీ అయింటుంది. మీరు గమనించాలి, మీరు డ్రై ఫ్రూట్ లడ్డు తినేటప్పుడు మీరు పీసెస్ ఉంటాయి అక్కడ. కాజు హోల్ ఉండదు, బాదాం హోల్ ఉండదు, పిస్తా హోల్ ఉండదు, లేదా అక్రోట్ సాబుత్ అక్రోట్ ఉండదు, అని పీస్ చేసి ఉంటారు. అంటే ఏదేది ఎంతెంత శాతం కలిపారో తెలియదు. టోటల్ డ్రై ఫ్రూట్స్ ఎంత కలిపారో తెలియదు. ఖర్జూరం ఎంతుందో ఆ లడ్డూలో తెలియదు. రెండూ తెలియకుండా మీరు 1200 నుంచి 1600-1800 పెట్టి డ్రై ఫ్రూట్ లడ్డు కొనుక్కొని తింటుంటారు. అది తీపిగా కొద్దిగా ఉంటుంది. అవునండి, హెల్తీ ఉంది, ఖర్జూర కలిపారు, స్వీట్ తక్కువ ఉంది. ఈ డయాబెటీస్ ఉన్నోళ్లకు, ఎక్కువ షుగర్ తినని వాళ్ళకు చాలా హెల్తీ అండి. అయితే నేను నా ఫుడ్ డెలివరీ సర్వీస్ ఉన్నప్పుడు నేను డ్రై ఫ్రూట్ గోంద్ లడ్డు నేను విదేశాలకు, లోకలు అన్నిటికీ సప్లై చేస్తుంటాను. 900 రూపాయల కిలో. 12 కాదు, 16 కాదు, 900 రూపాయల కిలో. గోంద్ డ్రై ఫ్రూట్ లడ్డు, దాని పేరు గోంద్ డ్రై ఫ్రూట్ లడ్డు. ఈ గోంద్ మన బోన్స్కి ప్లస్ బాలింతలకు, నడుముకు అంటే స్ట్రెంగ్త్ ఇవ్వడానికి ఈ గోంద్ డ్రై ఫ్రూట్ లడ్డు యూజ్ చేస్తారు. చాలామంది బాలింతలు మా దగ్గర మస్తుగా తీసుకుపోతుండే. 900 రూపీస్ కేజీ. దీంట్లో మేము గోంద్, ఏం గోంద్ అది అంటే మొరింగా అంటే డ్రమ్ స్టిక్ ఉంటుంది కదా, డ్రమ్ స్టిక్ని గాయపరిస్తే దాంట్లో నుంచి గోంద్ వస్తుంది. గమ్, ఆ గమ్ము, తుమ్మ గమ్ము, అడవి గమ్ము, అన్ని రకాల గమ్ములు ఉన్న ఒక మిశ్రమం. దాంతోపాటు హోల్ కోకోనట్ అంటే సాబుత్ గుండ్రంగా ఉంటుంది కదా కోకోనట్, ఆ కోకోనట్ యూజ్ చేసి దాంట్లో మంచి పళ్ళలో గసాలు కలిపి అక్రోట్ పిస్తా లేని డ్రై ఫ్రూట్ లడ్డు తయారు చేస్తాం. అక్రోట్ పిస్తా ఎందుకు కలపమంటే 1600 రూపాయలు 1800 రూపాయలు కిలో. అంటే మంచి క్వాలిటీ అక్రోట్ పిస్తా ఇవన్నీ 1600-1800 పైమాటే. మేము కలపం. మేమేమేమి చూస్తాం, కాజు, బాదాం, వాటర్ మిలన్ సీడ్స్, తర్బూజ్కి బీజ్ అంటారు, వాటర్ మిలన్ సీడ్స్. అంటే ఇలాంటివి హెల్దీ థింగ్స్ కలిపి మేము ఖర్జూర పండు యూజ్ చేయము. ఎండు ఖర్జూరాలు ఉంటాయి కదా, ఎండు ఖర్జూరాలు, ఖర్జూరాన్ని అలాగే తీసి
ఎండబెడితే ఎండు ఖర్జూర అవుతుంది. ఆ ఎండు ఖర్జూరాలో ఖర్జూర అంటే చెట్టు మించి దింపిన పండు యొక్క తీపి మాత్రమే ఉంటుంది. తీపి మాత్రమే ఉంటుంది. మేము ఈ లడ్డు తయారు చేయడానికి బెల్లం పాకం యూజ్ చేస్తాం. ప్లస్ ఈ లడ్డు బాలింతలు తింటారు కనుక ఎక్కువ ఫ్యాట్ ఎక్కువ ఉండొద్దు కనుక ఆవు నెయ్యి యూజ్ చేస్తాం. ఇది ఒరిజినల్ గోంద్ డ్రై ఫ్రూట్ లడ్డు. గోంద్ 400 నుంచి 600 రూపాయల కిలో. అంటే వివిధ రకమైన గోంద్ అంటే జిగురు, అన్ని చెట్ల నుంచి వచ్చిన అడవి జిగురు లాంటి ఒక మిశ్రమం దాంట్లో మిక్స్ చేస్తాం. అంటే ఈ 600 రూపాయల గోందు, బాదాము, కాజు, బెల్లం పాకము, ఆవు నెయ్యి అన్నీ యూజ్ చేసినా మాకు 900 రూపాయల లాభం ఉంది. వీళ్ళు డ్రై ఫ్రూట్ లడ్డూలో నెయ్యి యూజ్ చేయరు, గసాలు కలపారు. అంటే 900లో నాకు లాభం వస్తుంది కనుకనే నేను సప్లై చేస్తాను. వీళ్లకు ఖర్జూర పండు 40% కలిపి 1200, 1600, 1800 అమ్ముతారు. అంటే నేను ఏ రకంగా ఒక స్వీట్ని కూడా ఇప్పుడు చాలా మహారాష్ట్రలో అక్కడిక్కడ నార్త్ ఇండియాలో బాగా గోందు లడ్డు తింటారు. అంటే దాని వేరే వేరే టైప్స్ ఉన్నాయి. గోధుమ పిండితో కూడా గోందు కలుపుకొని చక్కెర కలుపుకొని తింటారు. బాలింతలకు, కొద్దిగా వీక్ ఉన్నోళ్లకు, మోకాళ్ళు నొప్పి ఉన్నోళ్లకు, నడుము నొప్పి ఉన్నోళ్లకు తినిపిస్తారు. అంటే చీపుగా కూడా తయారు చేయొచ్చు గోందు లడ్డు. దాంట్లో కూడా ఆవునే వేయచ్చు హెల్త్ కోసం. అంటే మార్కెట్లో మార్కెటింగ్ ఎట్లుందంటే ఎవరికి బేసిక్స్ తెలియదు. ఎక్కడ చూసినా అమెజాన్లో అక్కడిక్కడ గోందు లడ్డు అంటాడు. ఆ గోందు లడ్డులో ఏముంది? ఒక బాలింత తినొచ్చా? మేము కొబ్బరి కొట్టిన సగం కొబ్బరి రుజాము, మొత్తం గిట్టుకుంటుంది కదా మొత్తం, అది తెచ్చి చేస్తాం. దాని రుచి వేరు, దీని రుచి వేరు. మాకు కావలిస్తే గ్రేటెడ్ కోకోనట్ అని దొరుకుతుంది ప్యాకెట్, అది కూడా తెచ్చి కలపవచ్చు ఇట్లా. దీని రుచి వేరు, దాని రుచి వేరు. మేము గోందు డ్రై ఫ్రూట్ దీంట్లో జాజికాయ వేస్తాం. వీళ్ళు ఏమేయరు, ఎక్కువైతే ఇలాచీ వేసినట్టు చేస్తారు. అంటే ఆ లడ్డు తింటే మెంటల్ పీస్ వస్తుంది, స్ట్రెంగ్త్ వస్తుంది. అంటే ఒక బాలింత తింటే ఆమె మెంటల్ టెన్షన్స్ తక్కువైతాయి. దాంట్లో ఇట్లా తక్కువైతాయి, జాజికాయ ఉంటుంది, గసాలు ఉంటాయి. ఇవి రెండు మెంటల్ స్ట్రెస్ని తక్కువ చేస్తాయి, పాల ఉత్పత్తిని పెంచుతాయి. రోజుకు 2 గోందు డ్రై ఫ్రూట్ లడ్డు తినాలి. మన దగ్గర ఏం చేస్తుండ్రు, షాపులలో పోతే మీకు డ్రై ఫ్రూట్ లడ్డు, డ్రై ఫ్రూట్ ఇవి మస్తు దొరుకుతాయి. దాంట్లో మిక్స్ ఏమై ఉంది? 1600, 1800 పెట్టడానికి ఏముంది దాంట్లో? 40% ఖర్జూర పండు దాంట్లో మిక్స్ చేసేసి యావరేజ్ కాస్ట్ కొట్టేసి పేరు మాత్రం డ్రై ఫ్రూట్ లడ్డు అని పెట్టి అమ్మేస్తున్నారు. ఇది అసలు సంగతి. అంటే ఇలాంటివి నా దగ్గర వందలు ఉన్నాయి, వందలకు వందలు.
నేను ఎప్పుడు అనుకుంటా అసలు అవేర్నెస్ తెప్పియాలంటే నా చుట్టుముట్టు ఎట్లున్నారు జనాలంటే, నేను పడిన పాటలు, నేను పడిన అంటే అవమానాలు చూసి ఇంకా చాలు చేయరా నాయన, నేను 10 మందికి చేస్తావు, లాస్ట్కి వాళ్ళు మసి పూసిపోతారు నీ ముఖాన, ఎన్నిసార్లు మసి పూపించుకుంటావు, ఇంకా బయట వాళ్ళు కూడా వచ్చిపోయాలన్నా నీకు అని చివాట్లు పెడతారు. నేను అందుకోసం నేను అస్సలు ఇటువంటి అంటే లైఫ్కి చాలా ఇంపార్టెంట్ థింగ్స్ నేను చూస్తుంటే ఒకసారి బాధేస్తుంది. మనకు తెలిసింది చెప్దామంటే చుట్టుముట్టోళ్ళు భరించలేరు. ఇంకా చాలు, నువ్వు చేసింది చాలు, నీ ముఖానికి ఉన్న మసి చాలుగా, ఇట్లా చేస్తే నువ్వు ఇట్లా అయింది నీకు, ఇంకా సమాజాన్ని ఏమన్నా చేతి ఎవడు అడుగుతుండా నేను, నాకు ఇవి కావాలి నీ సజెషన్ అని ఎవడు అడుగుతాడు. నీవెందుకు చెప్తావు? మళ్ళీ ఎవడో వచ్చి మసి పూసిపోతాడు ముఖాన. ఎవడు సావు వాడు సావనీయలే కాదు, నీకేం పోయింది? ఎవడో కొనేటోడు కొంటుంటాడు రియల్ ఎస్టేట్లా, నీకు పోయేదేముంది? నిజాలు చెప్తే నీకేమన్నా వాటా వస్తుందా? ఏం వస్తలేదు. నేను అందుకోసం రియల్ ఎస్టేట్లో ఈ మానవ కోణం ఉండాలనే నేను ఒక సపరేట్ కేటగిరీ తీసిన, జీవితం అని. నాకు ఎక్కడనో పీపుల్ని ఈ చీపెస్ట్ వే, బెస్ట్ ఫుడ్, బెస్ట్ థింగ్స్, చీపెస్ట్ వే, ఇది నేను ఒక ఉద్యమంగా తేవాలి. చాలామంది కోపం వస్తుండొచ్చు, వీడన్నీ చీపు అన్నీ ఇట్లా పబ్లిక్లా చెప్తే జనాల మైండ్ సెట్ చేంజ్ అయ్యి అందరు అట్లా ఇదవుతారండి. నాకేం భరోసా లేదు, ఎందుకంటే మామూలు మంది కూడా టాప్ స్కూళ్ళలో వేస్తున్నారు పిల్లలు. పని మనిషి పిల్లగాడు కూడా మా బాబు కన్నా మంచి స్కూల్లో చదువుతాడు, ఇంటర్నేషనల్ స్కూల్లో లేదా ప్రైవేట్ స్కూల్లో. నెలకు 6,000, 5,000, 3,000 కట్టేటోళ్ళు పని మనుషులు ఉన్నారు. మా బాబుని నేను గవర్నమెంట్ స్కూల్ వేసి చదివించిన, ఇప్పుడు కూడా చీపెస్ట్ కాలేజెస్ చదువుతున్నాడు. చీపెస్ట్ పెన్స్ కూడా ఇప్పిస్తాడు. వాడు యూజ్ చేసే పెన్ను ₹2.5. 20 పెన్ సెట్ తెచ్చి ఇస్తా, ₹2.50. రఫ్ షీట్స్ పోయి తీసుకొని వచ్చి హ్యాబిట్స్ దగ్గర నుంచి తీసుకొని వచ్చి మనకి ఇస్తాను. సమ్స్ అవి రఫ్ చేసుకోవడానికి మంచి పేపర్ వద్దు, ఇది యూజ్ చేసుకోవాలి. ఇప్పుడు చూశారు కదా, నేను ఇవాళ షార్ట్ వేసిన 4 ప్యాంట్లు 4 షర్ట్లు కొంటే 2,100 బిల్ అయ్యి, నో డిస్కౌంట్ ఏం లేదు. నన్ను 10th ఇంటర్ నుంచే అవే వేసుకుంటున్నాను. నేను గార్మెంట్ ఇండస్ట్రీలో మంచి బ్రాండ్స్ హ్యాండిల్ చేసిన, యారో, గీరో అన్నీ. నాకు పెద్ద ఇట్లా వేసుకొని విర్రవీగాలి, మంచి షూ వేసుకోవాలి. నేను చెప్పినా కదా, రొటేటింగ్ చైర్లో, రివాల్వింగ్ చైర్లో ఇట్లా అనాలి, లేటెస్ట్ ల్యాప్టాప్ మీద ఇట్లా అనాలి, సెల్ ఫోన్లో ఎట్లా అనాలి, దాన్ని ఎట్లా కావాలి. మొన్న వాడు ఆటో ఎక్కితే హాట్స్పాట్ ఆన్ చేయండి సార్ అన్న హాట్స్పాట్ తెలియదా సార్ మీకు అంటుండ్రు ఆటో డ్రైవర్. ఏమో తెలియదు బాబు అంటే, వేడిగా మన ఉంటుందా, నేను ఎట్లా చేయాలి? అయ్యో సార్, ఎక్కడున్నారు సార్ మీరు? హాట్స్పాట్ అంటే మీ ఫోన్లో ఆన్ చేయాలి సార్, నాకు ప్రాబ్లం వచ్చింది నా ఫోన్లో, మీరు హాట్స్పాట్ ఆన్ చేయండి అన్నాడు. నేనన్నా తీసి చూపించిన, ఇది నా ముదనష్టపు జియో ఫోన్, దీంట్లో హాట్స్పాట్ ఇట్లా. ఓహో, ఇంకా మీరు ఎక్కడనే ఉన్నారా సార్ మీరు అన్నాడు ఆటో డ్రైవర్. మీరు ఇంకా అక్కడనే ఉన్నారా సార్, ఇంకా అరే అన్నాడు. స్కానా క్యాషా సార్ అన్నాడు లాస్ట్కి దిగుతుంటే. ముదనష్టపు ₹20 ఈయనకు స్కాన్ కావాలి. నేనన్నా బాబు నేను క్యాష్ టైప్ అన్నా అని అవుతున్నాడు. అంటే ఆయనతో డిబేట్ చేయాలా? ఇట్లా కాదు, నీవు ఆటో నడిపినా, నీవు హాట్స్పాట్ లేనిది, అవేంది, లేటెస్ట్ ఫోన్ లేనిది, ఏంది కథ అని.
ప్రజలు పోతున్నారు, పోనీయాలి. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది లైఫ్. నేను చెప్తున్నా కదా, ప్రతి ఒక్కటి మనం క్లియర్గా అబ్జర్వ్ చేసినామంటే అరటి పండు కొనటంలో ఏముంది లైఫ్లో? పోడు 50-70 రూపాయలు పెట్టాడు, డజన్ అంటే ఇట్లా కవర్లు వేసేస్తాడు. నేను ఇలా చూపించిన కదా, 20కి 15 అరటి పండ్లు వచ్చినాయి. ప్రపంచం అంతా బండి పక్క నుంచి పోతుంటుంది. అరటి పండు ఎలాంటి అరటి పండు కొనాలి అది కూడా తెలియదు. అంటే ABCD నుంచి స్టార్ట్ చేయాలి. అంటే ఇలాంటి క్రిటికల్ థింగ్స్ చాలామందికి అనిపించవు. ఇది క్రిటికలా? ఏముంటుంది? ఒకసారి కొన్న బియ్యం మనకి ఇంకోసారి దొరకలేదు. బాగా బియ్యం తినేటోళ్ళకి కూడా ఇది అనుభవంలో వచ్చి ఉండొచ్చు. అదే ఉంటుంది. HMT రైసు, కర్నూలు మసూరి అని బ్రాండ్ అదే ఉంటుంది. గజరాజ్ అని ఉంటుంది, ఇంకేం రాజులు ఉంటాయి, ఆ గోల్డ్ ఈ గోల్డ్ అని ఉంటుంది. కానీ అదే బ్రాండ్ మీరు ఇంకోసారి ఒక 1 మంత్ అయినా తినడానికి పోతే రైస్ వేరే ఉంటుంది. అంటే ఇలాంటి ఘటనలు జనాలతో జరుగుతూనే ఉంటాయి. నేను జస్ట్ ఒక గోంద లడ్డు ఎగ్జాంపుల్ చెప్పిన. ఎందుకంటే చాలామంది డ్రై ఫ్రూట్ లడ్డు తిన్నామంటే డ్రై ఎక్కడుంది, ఫ్రూట్ అంతా పెట్టే. అమాయకుల్లారా బయటికి రండి. ఇప్పుడు చాలామంది నాకు ఇంకా ఎంక్వైరీస్ వస్తుంటాయి. మీరు అప్పుడు చేసేవారు కదండి, ఎందుకండి మానేశారు? మీరు జనాలకు సేల్స్ లేకుండా చచ్చిపోతున్నారు, మీరేమో ఉన్న సేల్స్ని వదులుకొని మీరు వేరే బాట పట్టిండ్రు. అంటే నేను అన్నా, నాకు మార్జిన్ ఎక్కువ వస్తుంది బాబు. అక్కడ ఈ స్వీట్లు ఇవన్నీ చేసుకుంటూ కూర్చుంటే మనకు అయ్యే పని కాదు. నాకు వేరే థాట్స్ వస్తుంటాయి, నేను అవన్నీ చేసుకుంటూ పోవాలి కదా. సో నేను విరమించిన. కానీ నా ఆత్మ అలా ఇంకా అక్షోభ ఉంది కనుక మీతో పంచుకుంటూ ఉంటా. అంటే చీప్ లైఫ్ అంటే ఏమి? దీంట్లో ఏమన్నా సారం ఉందా? మనం అంత డబ్బు పెట్టి ఖర్చు పెట్టి బతకాల్సిన అవసరం ఉందా? ఇలాంటి మౌలిక ప్రశ్నలు వేస్తున్నాను. ఇప్పుడు స్టార్ట్ చేసిన చూసిన, అరే ఏం హైటెక్ జనాలు, అరే మొన్న ఆటో ఆయన హాట్స్పాట్ అనగానే నాకు బలిన వచ్చింది. హాట్స్పాట్ ఆన్ చేయండి సార్ అనగానే నేను అది కావాలని, నేను హాట్ అంటే వేడిగా ఉంటుంది కదా, నేనేం చేయాలి అని అంటే అన్నాడు. హాట్స్పాట్ అంటే అది కాదు సార్, హాట్స్పాట్ అంటే ఫోన్లో హాట్స్పాట్ అన్నాడు. అచ్చా అంటే మీరు చూడండి, కొన్నిసార్లు మనకేం తెలియనట్టే ఉండాలి. వాడు ఎంత ఇన్సల్ట్ చేస్తాడు చూడాలి అన్నామండి. రోడ్డు ఆటో డ్రైవర్ నా ఫోన్ చూసి ఇంకా నవ్వాడు. ఇంకా అక్కడనే ఉన్నారు సార్ మీరు అన్నాడు. ఉన్నా, ఏం తెలియదు నాకు. చూద్దాం హాట్స్పాట్ అంటే ఏమంటాడు వాడు, చూద్దామని. అట్లా నేను ఇంటరాక్ట్ అవుతుంటాను. నాలెడ్జ్ పెరగాలంటే ఇంటరాక్ట్ కావాలి. మనకు తెలియనట్టే ఉండాలి కొన్ని చోట్ల. అన్ని చోట్ల మనకు అన్నీ తెలిసి అన్నట్టు ఉండదు. లైఫ్లో ఎప్పుడు ముందుండి నడిపియాలనే కసి ఉండద్దు. తెర వెనుక ఉండి చూసే గుణం కూడా ఉండాలి. నేను అదే యూట్యూబ్లో చూస్తుంటే అదే అనుకుంటుంటా, ఏంది వీళ్ళు తయారు చేసేది ఏంది? సర్వపిండి ఎట్లా తయారు చేస్తారా? ఫాస్ట్గా కావాలని నూనె లేచి గోలిస్తున్నారు సర్వపిండి. దాన్ని సర్వపిండి ఎందుకు అంటారు మరి? నువ్వు నూనె లేచి ఒక పిండిని గోలించినప్పుడు అది సర్వపిండి కాదు, దానికి వేరే పేరు పెట్టుకో. సర్వపిండి పేరు చెప్పి మీరు నూనెలో గోలిచ్చి దాన్ని ఇస్తే అది సేమ్ రుచి ఉంటుంది అని యూట్యూబ్ షార్ట్స్ వేసి ఫుడ్ లవర్స్ ఉంటారు కదా, ఇడియట్స్, వాళ్ళకి ఏం తెలియదు. బ్రహ్మాండంగా ఉందన్న, తింటుంటే నోట్లా గరిగిపోతుందన్న, అందరూ చికెన్ తినాలి.
రూ. 60 ఒక సర్వపిండి చీప్ అన్న. ఎంత చీప్లో నేను ఎక్కడ తినలేదన్న అంటాడు గాడిదిముడా కొడుకు. వానికి సర్వపిండి అంటే తెలియదు, ఎందుకంటే వాడి అమ్మ ఏనాడని చేసి ఇస్తే కదా వానికి టేస్ట్ తెలియడానికి. ఈ దరిద్రపు నా కొడుకు ఆ కెమెరా పట్టుకుపోయి నూనె లేసి మిర్చి బజ్జి తీసినట్టు సర్వపిండి తీస్తే తిని నోట్లో పెట్టుకుంటే చింది ఉందన్న. ఇట్లా చేస్తావా అంటే రూ. 60 ఇస్తున్నావు, గొలిస్తున్నావు బాళకో. ఆ సర్వపిండి రూ. 6 ధర అవుతుంది. నేను బాళకం అంటూ ఎందుకు అంటున్నా అంటే అందుకే, అరే బాళకం రూ. 6 సర్వపిండిని రూ. 60 అమ్ముతుంటే ఇంత చీప్లు ఎట్లా అమ్ముతున్నావు ఆంటీ అంటే వీడే గాండుగాడు. అందరినీ ఆ గాండు సక్కులో చేర్చేస్తాడు. వీడికే వాడు అమ్మ ఏం పెట్టిండదు, వాడు ఉప్మా తప్ప ఏం రాదు వాడు అమ్మ. అటువంటి సాలేగాడు ఇప్పుడు ఫుడ్ లవరు, ఫుడ్ ఎంతూజియాస్ట్, ఫుడ్ షార్ట్స్ తీస్తాడు. ఇది నేను చూసుకుంటూ కూర్చోవాలి. అందరు వచ్చి టేస్ట్ చేయండి అన్నా సర్వపిండి ఉంటుందన్నా. పాపా ఫస్ట్ సర్వపిండి అంటే ఏంది తెలుసుకో. అది నూనెలో గోలియద్దు, నూనె బిల్ అవుతుందిరా. బూతులు వస్తున్నాయి నాకు. ఆ పిండిని నూనెలో గోలిస్తే నూనె బిల్ అవుతుంది. నూనె బిల్ల మన తెలంగాణలో అంటారు అప్పాలు. అప్పాల తాత నూనె బిల్. అది నూనె బిల్ అవుతుంది కానీ సర్వపిండి ఎట్లయితుంది బే అని వాడు అడుగుతాడు. చప్పట్లు కొడుతున్నాడు. ఎస్ అన్న మేము టేస్ట్ చేసి చూస్తాం. అక్కడ వచ్చి ఆమె రూ. 60 కాదు రూ. 100 చేస్తుంది. నెక్స్ట్ ఇంకో 2 రీల్స్ వేపిస్తుంది. ఇంకోడు వస్తాడు వచ్చి అన్నా తింటే చింది ఉందన్నా. నాకు ఎప్పుడు అదే అనిపిస్తుంది. ఒకసారి చార్మినార్కి మురిగి చౌక్కి పోతే నోట్లో పెడితే చికెన్ ముక్క ఇట్లా అరిగిపోతున్నా బోన్ నుంచి ఇట్లా కింద పడుతుందంటే వండే అవసరమే లేదు. నీవు మురిగి చౌక్ పోయి ఒక కోడిని ఇట్లా ఎత్తితే, కాలు పట్టుకు ఎత్తితే ఆటోమేటిక్ మొత్తం చికెన్ ఇట్లా పడిపోతుంది. కుళ్ళిపోయింటుంది అది. దానికి సంబరపడకు అన్నా. ఇట్లా బొక్కలు లేపితే అన్నా జబర్దస్త్ ఉంటుందన్నా. మొత్తం బొక్కకెళ్ళి మాంసం ఇట్లా కింద పడుతుందన్నా. ఒక్కసారి టేస్ట్ చేయండి అన్నాడా. మండి పందులకు పెట్టినట్టు పెడతారన్నా. మండిలా సెంటర్లో ప్లేట్ పెడితే కుత్తలు ఆడుతుంటుందన్న ఆ ప్లేటు. మనం ఒక్కసారి ముక్క ఇట్లా నోట్లో వేస్తే కరిగిపోతుందన్న. ఎందుకు కరిగిపోదు బే, అది ఆల్రెడీ కరిగిపోయింది అక్కడనే మురిగి చౌకలోనే. కుళ్ళిపోయిందిరా, కరిగిపోలేదు. హౌలే దాన్ని నువ్వు కరిగిపోయింది అనుకుంటున్నావు. 10 మంది నోట్లో పడ్డదంటే కరిగిపోతుంది, మొత్తం మంచిగా కరిగిపోతాడు. సోషల్ మీడియా సింపుల్ ఉంటుంది, ఏముండదు. లింగయ్య చట్నీ ఏముందా, మస్తు ఉంటుంది అన్న. రెండు ఇడ్లీలవే చట్నీ, 2 ఇడ్లీ చట్నీ, లింగయ్య చట్నీ అన్న. తింటే ఇక వాడు చూస్తే ఏమనాలి, వాడు ఏం తింటున్నాడు రా వాడు అంటే. ఆ జంగ్లీ మునా కొడుకు ఇంట్లో వాళ్ళ అమ్మ ఇడ్లీ కూడా చేసి పెట్టలేదు సరిగా బాగా. వాడు బయట 2 ఇడ్లీలు తిని చట్నీ తినగానే అరే అన్నా చట్నీ అన్నా పాప. వాళ్ళ అమ్మకి నా మంచి ఇడ్లీ పెట్టింటే వాడికి అంత ఫీల్ అయ్యే అవసరం లేకుంటాడు. ఎందుకంటే వాడి టోటల్ ఫ్యామిలీనే లఫుడ్ ఫ్యామిలీ ఉంటుంది. వాడికి ఆ లింగయ్య టిఫిన్ తినగానే న్యాచురల్లీ ఫీల్ అవుతాడు. అన్నా అంటాడు. అసలు ఏముంది. మళ్ళీ లింగయ్య చట్నీ విధానం అని కొన్ని వీడియోలు, ఎవరిని ఇష్టపడుతున్న వాడి విధానం. లింగయ్య చట్నీ ఎలా చేయాలనో తెలుసా. వీడు వచ్చి లింగయ్య చట్నీ అన్న. వాడెవడో సింగర్ ఉన్నాడు సిప్లీగంజ్, వాడు చెప్పింటాడు. అదే షార్ట్లో వస్తుంటుంది. 2 ఇడ్లీలు చట్నీ, 2 లింగయ్య ఇడ్లీ అన్న, 2 ఇడ్లీలు చట్నీ అనగానే ఇంకా లింగయ్య చట్నీ రీసెర్చ్ స్టార్ట్ అయ్యాయి. ఆ లింగయ్య చట్నీ ఇట్లా తయారు చేస్తారు.
లింగాయ చట్నీ చేసుకో, ఎట్లా తినాలి? ఇంకా ఆమె ఎవరు తయారు చేస్తుంది? లంగమ్మ చట్నీ. ఆ లంగమ్మ చట్నీ అన్నా, లంగ ఉంటుందన్నా చట్నీ, మొత్తం చట్నీ మొత్తం లంగే అన్నా, లంగ చట్నీ. అంటే లంగ చట్నీ ఇట్లా తీసుకోవాలి, లంగ చట్నీ ఇట్లా తీసుకోవాలి. అంటే వాడు వచ్చి ఫీల్గా అయ్యి అది అట్లట్లుందన్నా అనగానే వాడు అమ్మ ఇప్పుడు తినాలి, ఇప్పుడు తినాలి. ఏంది అది? దోశ గట్టిగా ఉంటే అన్నా క్రిస్ప్ దోశ, అన్నా క్రిస్ప్ దోశ. అది అది పిజ్జా బేస్లా ఉంటుంది. అది ఇప్పుడు మనం బేగం బజార్లో పోతే దోశలు ఇస్తారు, అది ఎట్లుంటుంది? ఎట్లుంటుంది? రొట్టె ముక్కలా ఉంటుంది దోశ. అది గలీజ్ మున్నా కొడుకులకు అసలు దోశ అంటే ఎందుకు తెలియదు. మీరు దోశ తినాలంటే హుబ్ళీలో తినాలి. బెంగళూరు దోశ కూడా బేకార్ దోశ. అది హుబ్ళీ అనే ప్రాంతం ఉంది, హుబ్ళీ, బెల్గాం. ఇక్కడ పోయి ఒకసారి మీరు ఒక మసాలా దోశ అంటారు, ఆర్డర్ ఇవ్వండి. ఆ దోశ తింటే మీకు అసలు ఒరిజినల్ మసాలా దోశ ఎట్లా ఉంటుందో తెలుస్తుంది. ఉడిపి, బెల్గాం, హుబ్ళీ. ఇక్కడ దోశ తిన్నాక వేరే చోట మీరు బెంగళూరులో కూడా దోశ తినలేరు. బేగం బజార్లో రొట్టె ముక్క వేస్తాడు వాడు, గోధుమ పిండి కలిపి వేస్తే అన్నా ఆ మసాలా దోశ అన్నా, దానిపై ఉప్మా పెడతాడు అన్నా. ఎందుకు పెడతాడంటే అది గట్టిగా ఉంటుందిరా, యూజ్లెస్ ఫెలో. ఆ ఉప్మా రుస్తే కానీ అది మెత్తబడదు, లేకపోతే కట్టె ముక్కలా ఉంటుంది, అని దాని మీద ఉప్మా వేస్తాడు రా హౌలే. అంటే సూక్ష్మాలు తెలియవు, అసలు ఒరిజినల్ ఎట్లుంటుంది మసాలా దోశ తెలియదు బడపలకు. బేగం బజార్లో తెలియదు హౌలే వాళ్ళకి. మార్వాడలోకి ఏం తెలుసు మసాలా దోశ ఎట్లుంటుంది అని? అవు గీడాలో 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 అంటే వాడు ఇంత గీ వేస్తాడు. ఎవడన్నా గీ వేసి ఆ గీ దోశ 60 రూపాయలకి ఇస్తాడా? అది గీనేనా? కానీ మార్వాడలో యూజ్లో దాలో గీడాలో గీడాలో అనగానే ఈ బికారిగాళ్ళు అంతా చూస్తారు మన ఆంధ్ర తెలంగాణ. అరే మార్వాడోళ్ళు గీ వేపించుకొని 60 రూపాయలకే తింటుండు. చీప్కు కాస్ట్లీకి ఎక్కడ డిఫరెన్స్ ఉంది? అసలు ఒరిజినల్ ప్రోడక్ట్ అంటే ఎట్లుంటుంది ఫస్ట్ తెలవాలి మీకు. తెలియకుండానే అయిపోయి 4 AM బిర్యానీ అన్నా, 4 గంటలకు బిర్యానీ అయింది, మస్తు ఉంటుందన్నా, నేను ఎప్పుడు తినలేదన్నా అంటాడు. వానికి బిర్యానీకి బాతుకు డిఫరెన్స్ తెలియదు, బగారాకు బిర్యానీకి డిఫరెన్స్ తెలియదు, బడప. దయచేసి అందరూ తిండి లేదా ఖర్చులు లేదా లైఫ్ అంటే అంత ఈజీగా తీసుకోకండి. ఈజీగా తీసుకున్నారంటే ఫ్యూచర్ ఉండదు మీకు. ప్రతి ఒక్కటి సీరియస్గా తీసుకోండి. ఏది సీరియస్గా తీసుకోవాలో అది తీసుకోరు, ఏది జోక్గా ఇడిచిపెట్టాలో అది ఇడిచిపెట్టారు, సీరియస్గా తీసుకుంటారు. కనుక చాలామంది బతుకులు దుర్భరంగా మారుతున్నాయి. రాబోయే కొన్ని వీడియోల్లో మనము ఈ దుర్భరమైన జీవితాలను సునాయాసంగా సొసైటీ కంట్లో పడకుండా మన జీవితాలను ఎలా మార్చుకోవచ్చు అనేది మనం కొన్ని సిరీస్లో చూద్దాం, విందాం. అంతవరకు నమస్కారం.